హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనం ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. త్రిష ఏం గిఫ్ట్ ఇచ్చింది తలపతికి, సీఎం విజయ్ దళపతికి అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు విజయ్ దళపతి, అదే మన తమిళ సీఎం ఉన్నారు కదా, విజయ్ యొక్క బర్త్డే. ఒక ప్రైవేటు రెస్టారెంట్లో మాత్రము త్రిష అయితే మంచి స్పెషల్గా కేక్ను అయితే ఆర్డర్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అయితే దాని మీద మంచి వైరల్ అయితే అవుతున్నాయి వీడియోస్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే అయితే మనకు తమిళ ఈ యొక్క ఎన్నికల నేపథ్యం తర్వాత మనకు చాలా వైరల్ అయింది ఈ జంట. అంతకుముందు కూడా ఉండొచ్చు కానీ తర్వాత మనకైతే అప్పుడు ఎన్నికల టైంలో అయితే మనకైతే చాలా వైరల్ అయింది. ఎందుకంటే విజయ్ యొక్క భార్యకైతే విడాకులు ఇవ్వడం అయితే జరిగింది. విడాకులు ఇచ్చిన తర్వాత త్రిషతోని మనకు కొన్ని కాంట్రవర్సీ అయితే రావడం అయితే జరిగింది. ఏంటంటే త్రిష తన సెకండ్ వైఫ్‌గా తను లవ్ చేస్తుంది, ఉంటుందని చెప్పేసి విజయ్ దళపతి యొక్క భార్య అయితే విడాకులు ఇచ్చింది. తను అప్పుడు ఎన్నికలకు ప్రచారం చేస్తున్న సమయంలోనే తనకు ఇలాంటి ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా తన పార్టీ టీవీకే పార్టీ ఉంది కదా! దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడుతుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా అటు 2 పార్టీలున్నాయి. మనకు తమిళనాడును దగ్గర దగ్గర 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఏలే పార్టీని వాటన్నిటిని పక్కకు తోసేసి టీవీకే పార్టీ అని గెలవడం అయితే జరిగింది. అదే గెలిచిన రోజు మాత్రము చాలా చాలా స్పెషల్ డే. ఏందంటే త్రిష యొక్క బర్త్‌డే ఆ రోజే. త్రిష మరీ తిరుపతికొచ్చేసి మన తెలుగు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తిరుపతికొచ్చేసి ప్రత్యేక పూజలు చేసింది. ప్రత్యేక పూజలు చేసి డైరెక్ట్ గెలిచిన తర్వాత టీవీకే పార్టీ గెలిచిన తర్వాత డైరెక్ట్ మన విజయ్ దళపతి యొక్క ఇంటికెళ్ళి మాత్రం మనకు అయితే చాలా కంగ్రాట్స్ అయితే చెప్పింది. ఈ జంట గురించి మీరేమనుకుంటున్నారు? మరి ఇన్ ఫ్యూచర్‌లో ఈ జంట మళ్ళీ మంచి పొజిషన్‌కి, అంటే ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఇంకా అంటే త్రిష కూడా తను ఏంటంటే ఒక సీట్ అయితే ఖాళీ అయింది. తను 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా 2 చోట్ల గెలిచేయడం జరిగింది. ఆ పోటీలో మరి త్రిషని నిలబెడతారని అయితే అదైతే అంటున్నారు ఫ్రెండ్స్. మరి త్రిష నిలబడితే బాగానే ఉంటుందా? కామెంట్ చేయండి. పొద్దు పొద్దున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.